అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను ఈరోజు సాటర్డే కదండి, ఇంటి చుట్టూ అంతా కడుగేస్తున్నాను. ప్రతి సాటర్డే కడుగుతానన్నమాట ఇంటి చుట్టూ, వారానికి ఒకసారి. ఇంకా ఇంటి ముందు అంతా మా ముగ్గులు చూడండి ఎలా ఉన్నాయో. అంటే ముగ్గులు సరిగా ఏమి రావులేండి, ఏదో ఉన్న 5-6 ముగ్గులు ఇలా వేస్తూ ఉంటాను. ముగ్గులు అది నేర్చుకోలేదండి. అంటే 2 వాకిళ్ళు ఉన్నాయి. అంటే నిన్న వర్షం అది పడింది బాగా, గొంతులో కూడా దుమ్మది ఉందని అయినా ప్రతి వారానికి ఒకసారి కడుక్కుంటానండి ఇంటి చుట్టూ. అంటే ఉదయం 5:30కే లేసానండి, మెలకు వచ్చింది. ఇంకా టీ అది పెట్టేసుకొని నేను తాగేసాను. ఇంకా మా వారు టీవీ చూస్తున్నారు. యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం కదండి ఈరోజు, అందుకని టీవీ చూస్తున్నారు. వీడియో తీస్తున్నా వినపట్లేదా? వీడియో పట్టు వచ్చి ఏమైద్ది, వాటర్ పట్టు. ఇంకా టీ ఇవ్వాలి మా వారికి. షుగర్ అయినా కానీ పంచదార వేసుకుంటామండి, లేకపోతే బాగోదు, టేస్ట్గా ఉండదు, తాగలేము. ఇంకా పసుపు కూడా ఒక అర స్పూన్ వేసుకుంటారు. అంటే కరోనా వచ్చినప్పుడు బాగా అలవాటు అయిందండి. ఆ టైంలో అన్నీ పాటించారు. తులసి ఆకు, పుదీనాకు ఇలాంటివన్నీ. ఇంకా అదే అలవాటు, పసుపు ఇవన్నీ వేసుకున్నారు. ఇంకా అదే అలవాటు చొప్పున ఇంకా మానలేదు, ఇంకా పసుపు వాడుతున్నారు. పట్టుకో, వెళ్ళి పట్టుకో. టీవీలో వస్తుంది కదండి యోగా అంతర్జాతీయ వేడుకలు. ఇంకా వాషింగ్ మెషిన్ వేసుకోవాలండి బట్టలు. మూడు రోజులకు ఒకసారి వేస్తాను. ఇంకా బెడ్లు కూడా సర్దలేదండి, దులపలేదు. రేపు బెడ్షీట్లు కూడా తీసేయాలి. అంటే ఇద్దరమే కదా, పెద్ద దుమ్మేం లేదు, అందుకని బెడ్షీట్లు కూడా మార్చలేదండి, రేపు మారుస్తాను. ఒకేసారి అంటే స్ట్రెయిన్ అవుతాం కదండి, అందుకని వీళ్ళని బట్టి చూసుకుంటా వేసుకుంటాను. మా బట్టలు మామూలుగా మా వారు ఏమి ఉండవండి, నాయే ఉంటాయి ఎక్కువగా, శారీస్. ఎక్కువ వీడియోలు తీయట్లేదండి, అంటే వీడియోలు చూడట్లేదు ఎక్కువగా. అన్నీ తిరగేసి వేస్తాను బట్టలు. ఇంకా
ఇటువైపు బాగా దుమ్ము వస్తుందండి. ఇటు ఓపెన్ ప్లేస్ కదా, అందుకని బాగా దుమ్ము వస్తుంది. ఇంకా రోజు ఇలా దులుపుకుంటానండి ప్రతిరోజు. మేమిద్దరమే కాబట్టి పెద్ద బెడ్షీట్లు కూడా పెద్ద దుమ్ము ఏమి ఉండదండి. అయినా 15 రోజులకు ఒకసారి ఉతుక్కుంటాను. మామూలుగా అయితే ముందు చిన్నపిల్లలు అప్పుడు వారానికి ఒకసారి మార్చేదాన్ని. అయినా మేము ఈ రూమ్లోకి ఎక్కువ ఏమి రావులేండి. మనీ ప్లాంట్ చూడండి, ఆకులు కూడా పెరిగినాయి. మట్టి పోసి చిన్న కుండీలో మట్టి పోసి ఉంచాను. నాకు మనీ ప్లాంట్ అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు నేను మనీ ప్లాంట్ ఎప్పుడు ఉంటుందండి మా ఇంట్లో. అక్కడక్కడ షోకేస్లో కూడా పెడతాను. చాలా నాకు బాగా మనీ ప్లాంట్ బాగా నచ్చుద్ది. అన్ని మొక్కల్లో కన్నా మనీ ప్లాంటే నచ్చుద్దండి. ఇంకా ప్రతిరోజు డ్రెస్సింగ్ టేబుల్ తుడవాల్సిందేనండి. అంటే పౌడర్ అది రాసుకున్నా ఇంకా పడతా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం ఇలాగే తుడుస్తాను. రోజు ఈ ఉదయం ఇలాగే దులుపుతానండి కిటికీలు ఇవన్నీ. దుమ్మున్నా లేకపోయినా అదొక అలవాటు అయిపోయింది దులపటం. ఏమైనా డైలీ యూజ్ చేసేయండి శారీస్ ఈ 2 ఆర్లలో ఉంటాయి. ఇవేమో బెడ్షీట్లు అండి. ఇలా ఉంటాయి, ఇలా పెట్టుకుంటానండి బట్టలు. ఇది ఇటువైపును గాజు సామాన్ పెట్టుకున్నానండి. ఇటువైపు అంతా గాజు సామాన్ పెట్టుకున్నానంటే బాగా పెద్ద మారేనండి. ఇదంతా ఇలా పెట్టుకుంటాను. ఒక రోజు హోమ్ టూర్ చేస్తానండి. డైలీ ఇలా దులుపుకోవాల్సిందేనండి. బాగా దుమ్ము వస్తుంది. ఇంకా మా వారు టీ కూడా తాగేశారు. టీ తాగేసి టీవీ చూస్తున్నారు. వాటర్ అది కూడా పట్టేశారు బిందుల్లో. వాటర్ కూడా లేసాక ఆయన డ్యూటీ వాటర్ పట్టడం ఇలాంటివన్నీ చేస్తారండి. ఇంకే వాటర్ అన్నీ రాగి బిందె నిండా అన్నిటి నిండా వాటర్ పోస్తారు.